పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. మేము జస్ట్ ఉగ్రవాద స్థావరాల మీద ఫోకస్ చేశాం కాబట్టి సరిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుల మీద, అంటే రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఉగ్రవాద నాయకుల మీద ఫోకస్ చేస్తే ఒక్క రాజకీయ నాయకుడు మిగిలి ఉన్నాడు అక్కడి నుంచి మాట్లాడడానికి. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే దేశంగా, శాంతిని కోరుకునే దేశంగా మేము అలా చేయాలనుకోవడం లేదు. ఒక దేశాన్ని అలా నాశనం చేయాలనుకోవడం లేదు. గతంలో అమెరికా చేసినట్లుగా ఒక లిబియాని, ఒక సిరియాని, నిన్న మొన్న ఇరాన్ మీద చేసినట్లుగా మేము ఏదో చేద్దామని ప్రయత్నించడం లేదు. అక్కడి నాయకుల్ని ఎలిమినేట్ చేసి, థ్రెట్గా భావించి ఎలిమినేట్ చేసి ఆ దేశాలని ఒంటరిగా అనాథలుగా వదిలేయడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంకా బంగ్లాదేశ్ లాంటి దేశాలకు, శ్రీలంక లాంటి దేశాలకు భారతదేశం ఎంత సహాయం చేస్తుందో. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో మొన్న వరదలు వస్తుంటే మీ ప్రభుత్వానికి చేత కాకపోతే, పాకిస్తాన్ ప్రభుత్వానికి చేత కాకపోతే భారతదేశ ప్రభుత్వం అలర్ట్ చేసింది. మనం అలర్ట్ చేస్తే కొన్ని వేల మంది ప్రజలు ప్రాణాలతో బయటపడగలిగారు. అది భారతదేశం అంటే. శత్రు దేశానికైనా సరే అవసరమైతే సపోర్ట్గా నిలబడేటువంటి దేశం. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ వరుస కాల్పులకు పాల్పడుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగితే, నిన్న మొన్న ట్రంప్ డబ్బా కొట్టుకున్నాడు కదా, నేను ఆపాను యుద్ధాన్ని అని చెప్పేసి, ఈసారి డబ్బా కొట్టుకునే అవకాశం కూడా ఉండదు. డబ్బా కొట్టుకుని తర్వాత మోదీతో మాట్లాడడానికి ప్రయత్నించారట ట్రంప్. మోదీ కనీసం కాల్ ఆన్సర్ చేయలేదు. ఈసారి పరిస్థితులు ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు చెప్పినా వినని పరిస్థితి ఏదో ఒక రోజు భారతదేశానికి వచ్చిందంటే, భారతదేశం డిసైడ్ అయిందంటే పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం, భారతదేశం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ తనంతట తానుగా నాశనం చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే అంతర్యుద్ధాలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయింది. పాలించడం చేతగాక చివరికి శత్రు దేశాల మీద యుద్ధం చేస్తున్నామని, శత్రు దేశాల ప్రాణాలు తీస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కోపం పెరుగుతోంది, అసహనం పెరుగుతోంది, మత కలహాలు పెరుగుతున్నాయి, మైనారిటీల మీద దాడులు పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. అడుక్కు తెచ్చుకుంటే తప్పితే దేశాన్ని నడిపించుకోలేని పరిస్థితి. ఆ తెచ్చుకున్న కొద్దిగా డబ్బులు కూడా టెర్రరిస్టుల కోసం, ఆయుధాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రోజు అతి త్వరలో అంతర్యుద్ధాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం రెబల్ గ్రూప్ ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయో, పాకిస్తాన్లో రెబల్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అతి త్వరలో అంతర్యుద్ధాలు మొదలవబోయే పరిస్థితులు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కి భారతదేశం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? పాకిస్తాన్ మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు కదా, నేనే ఆపాను యుద్ధాన్ని. మరి ట్రంప్ అప్పుడు ప్రకటించుకొని యుద్ధం భారతదేశం ఆపిన తర్వాత గంట తిరక్క ముందే మళ్ళీ కాల్పులకు పాల్పడ్డటువంటి పాకిస్తాన్, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇలా కాల్పులు జరపడాన్ని అమెరికా ఎలా చూస్తోంది? మరి అమెరికా మాట్లాడాలి కదా, శాంతి దూత కదా ట్రంప్, శాంతి కాముక దేశం కదా అమెరికా. మరి ఏమైంది? డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మేమే ఆపే యుద్ధాలన్నీ మేమే ఆపుతామని చెప్పేసి. మీరే ఆపామని చెప్పుకొని ప్రపంచ దేశాల ముందు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించి నోబెల్ శాంతి బహుమతి తీసుకోవడం కోసం నానా తపన పడుతున్న మీరు, మరి పాకిస్తాన్ ఆ రూల్స్ను అతిక్రమిస్తే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తే మాట్లాడాలి, అమెరికా మాట్లాడాలి, ట్రంప్ మాట్లాడాలి. క్రెడిట్ తీసుకోవడం కాదు, లాక్కోవడం, క్రెడిట్ లాక్కోవడమే కాదు, దానికి తగ్గట్లు కొంచెమైనా విలువలు పాటించాలి. పాకిస్తాన్ గురించి మాట్లాడాలి. ఎంత ధైర్యం నీకు? ఎలా కాల్పులు జరుపుతావు అని అడగగలగాలి. ప్రజెంట్ మన కండిషన్ చూస్తున్నాం. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరొకసారి ఎల్ఓసిలో కనపడుతున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్కు భారత్ సైతం గట్టి బుద్ధి చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు మీకెలా అనిపిస్తోంది మరొకసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం? పాకిస్తాన్ మీద జాలిపడి భారత్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్ని అలా వదిలేయడం వల్ల భారత్కే నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా?
మరొకసారి అంటూ యుద్ధం వస్తే, మరొకసారి అంటూ ఉద్రిక్త పరిస్థితులు వస్తే పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదంటే అమెరికా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం